ఈ దొంగలు దొంగతనాలు ఎట్లా చేయాలనో సినిమాలు చూసి నేర్చుకుంటుర్రా లేకుంటే దొంగలను చూసే ఈ సినిమాలలో దొంగతన సీన్లు తీస్తారా? దొంగలు సినిమాలు చూసి చెడిపోతారా లేకుంటే దొంగలను చూసే సినిమాలకు దిక్కుమాల ఉపాయాలు వస్తానయ్యా? గిదే నాకు సమజైతే లేదోళ్ళ. ఇక మీరేమన్నా అనుకోరు కానీ అనుకునేదేమున్నది, కొందరు దొంగలు చేసిన సాహస విన్యాసాలు చూస్తే మీ మెదట్లకు కూడా నా లెక్కనే అనుమానాలు కొడతాయి. అంతలావైతే చూడుర్రి మీరు కూడా. వీళ్ళని చూసినాక నాకు గట్లనే కన్ఫ్యూజ్ కొట్టిందులో. మీరైతే ఇది మంచిగా చూడురి. ఏమన్నా సమాజైతున్నదా? సమాజైనట్టు కొట్టిందా? నేను చెప్తా. గా ధూమ్ సినిమాల కదా, సినిమా దొంగలు ఎట్ట దొంగతనాలు చేస్తారో బయట ఒరిజినల్ దొంగలు వాళ్ళని మించి చేసురులా. ఓ దిక్కు సామాన్ల లోడుతోని లారీ పోతనే ఉన్నది. అంతల్నే ఇద్దరు దొంగలు అలారి మీదకెక్కిర్రు. అందున్న సామానంతా రోడ్డు మీద పడేస్తుంటే లారీ వెనకాలనే బండి మీద వస్తున్న వీళ్ళ దొంగలు ఆ సామాన్ తీసుకొని పోతురు. నిజం చెప్తున్నా, ఫైటింగులు జంపింగులు అనుకుంటా కోట్లకు కోట్లు తీసుకునే సినిమా హీరోల కంటే వీళ్ళే తోపులు అనిపిస్తున్నది. ఎందుకంటే హీరోలకు డూపులు గ్రాఫిక్స్లను పెడతారు కావచ్చు, కానీ ఈ దొంగలు మాత్రం ఒరిజినల్ స్టంట్లు చేసి సినిమాలోనే చక్కెర పట్టించేటట్టు చేస్తురు కదా. ఇంతకు ఇది ఏడ జరిగిందో చెప్పాలే కదా. మహారాష్ట్ర హైవే రోడ్డు మీద. ఇక వీళ్ళ సాహసాలు చూసి పోలీసోళ్ళు పరేషాన్ అయిపోయి వాళ్ళను ఎట్లనో గట్ల తిప్పలు పడుకుంటా దొరకబట్టిరనుకో. సరే, దొంగతనం ముచ్చట వచ్చింది కాబట్టి ఇంకోటి చెప్తా. దొంగలతోని కొట్లాడిన ఈ అక్కను ఎంత తారీఫ్ చేసినా తక్కువే. అయితే ఈ అక్క ఆటోలో పోతున్నది, కానీ ఆ డ్రైవర్ గాడు దొంగోడు. వానికో దొంగల బ్యాచ్ ఉన్నది. ఈమె ఆటో ఎక్కుడుతోనే గా దొంగలు ఆమెను బెదరగొట్టి నగలను దోసుకునే ఉపాయం చేసిరట. కానీ ఈ అక్క బెదరలే, ఆటోనే పట్టుకొని ఉన్నది. వాళ్ళు ఆటో నుంచి కింద పడేద్దామని చూసిరట. దొంగలను పట్టించేందుకు దాన్నే పట్టుకొని యాలాడుకుంటా రోడ్డు మీద పోతున్నోళ్లను సాయం కోసం పిలిచింది. అగో అందరినీ పిలుస్తున్నది చూడు. ఇక జనాలందరూ జమై ఆటో నాపి దొంగలను దొరకబట్టిరు. నిజంగా ఈ అక్క గ్రేట్ కదా. పాపం అడ్డం పెట్టి పానం అడ్డం పెట్టి మరి దొంగలను పట్టించిందంటే ఆమె ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే కదా. శభాష్ అనుర్రి మరి.